ఇప్పుడు ఈ ఐషుని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇది నా రహస్యాన్ని బయట పెట్టేలా ఉంది. ఐషు, పద ఈరోజు కాలేజ్ బంకొట్టి సినిమాకి వెళ్ళొద్దాం. లేదు ప్రభా, మీరు వెళ్ళండి. నేను క్లాసెస్ మిస్ చేయను. కాలేజ్ అయిపోయాక లైబ్రరీకి కూడా వెళ్ళాలి. ఓ కమాన్ ఐషు, ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం కదా, నువ్వు కూడా రా ప్లీజ్. అప్పుడప్పుడైనా కాస్త ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం నేర్చుకో ఐషు. ఆ రోజు ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో ఐశ్వర్య మూవీ చూడ్డానికి వెళ్ళింది. ఓహ్, నాకేమవుతుంది అసలు? ఈ జ్వరం ఏంటి రోజు వస్తుంది? ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గడమే లేదు. ఏమైంది పృథ్వీ, నీ హెల్త్ బాగోలేదా? ఈరోజు కూడా నీకు జ్వరం వచ్చిందా? అవును ప్రణతి, తొందరగా డిన్నర్ ప్రిపేర్ చేయి, తిని పడుకుంటాను. పృథ్వీ ముందే జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పుడు గనక మంట పెడితే చాలా బాగుంటుందనిపిస్తోంది. ఐషు, ఐషు, ఏంటి వదినా, చెప్పు. ఏం చేస్తున్నావు? నేను నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను వదినా. చెప్పు, నాదేదైనా పనుందా? పనేం లేదు, కానీ నాకొక చిన్న డౌట్. నువ్వు రోజంతా ఇంట్లో ఇంత చదువుకుంటున్నావు కదా, మరి కాలేజీలో ఏం చేస్తుంటావు? ఆహా, అంటే ఏంటి వదినా, నాకేం అర్థం కాలేదు. అంటే ఈరోజు నువ్వు వెళ్ళిన మూవీ ఎలా ఉంది? ఎంతమంది అబ్బాయిలతో వెళ్ళావు మూవీకి? వదినా, వదినా, నేను... ఐషు, ఏంటిది? నువ్వు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఎవరితోనో మూవీస్కి వెళ్తావా? అలా ఏం లేదన్నయ్యా. నేను మరి అది నా ఫ్రెండ్స్. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను ఐషు. నువ్వు చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి, వేరే దాని మీద కాదు. ఇప్పుడు వెళ్ళి ఇక్కడి నుంచి. నిన్న మొదటిసారి అన్నయ్య నా మీద అంత కోపడ్డాడు. మా వదినకి ఇవన్నీ చేస్తూ ఉంటే ఏం ఆనందం వస్తుందో తెలియట్లేదు. వదిన మా అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమని ద్వేషంగా మార్చాలని చూస్తోంది. ఐఎమ్ సారీ ఐషు, ఇదంతా నా వల్లే జరిగింది. నిన్ను మూవీకి వెళ్దామని ఫోర్స్ చేయకుండా ఉండాల్సింది. కానీ మనం మూవీకి వెళ్ళింది మీ వదినకి ఎలా తెలిసింది? తను కూడా వెళ్ళిందా మూవీ చూడ్డానికి? అరే, నాకు ఈ ఆలోచన ముందే ఎందుకు తట్టనే లేదే. నన్ను థియేటర్లో ఎవరు చూశారు? ఈ మాట ఐశ్వర్యకి ఒక క్వశ్చన్ మార్క్ లా అనిపించినా ఐశ్వర్య దాన్ని అంతగా పట్టించుకోలేదు. తన అన్నతో కూడా దీని గురించి ఏమీ అడగలేదు. అలాగే కొద్ది రోజులు గడిచిపోయాయి. డార్లింగ్, మనమిద్దరం పెళ్ళెప్పుడు చేసుకుందాం? త్వరలోనే నువ్వు ఆ పృథ్వీని వదిలేస్తానని అన్నావు, కానీ ఇప్పుడు ఆ విషయమే ఎత్తట్లేదు. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు విక్రమ్. ముందు ఆ ఐశ్వర్య అడ్డు తొలగించుకోవాలి. ఇక పృథ్వీ హెల్త్ ఎలాగో పాడవుతుంది కదా, ఆ తర్వాత అతని ఆస్తిక నువ్వు నేను అంతే. అసలు ఈ ప్రణతి బుర్రలో ఏం ఆలోచనలున్నాయి? ఆమె అన్నా చెల్లెలు ఇద్దరినీ ఏం చెయ్యాలనుకుంటోంది? అబ్బో, ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగానే ప్లాన్ చేసావే. నాకంతా అర్థమైపోయింది. ఈ ప్లాన్ని నువ్వు నేను అమలు చేద్దాం. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఇక నిన్ను నన్ను ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఎస్ డార్లింగ్. పృథ్వీ, నువ్వు రోజు రోజుకి ఎక్కువగా అన్హెల్దీ అయిపోతున్నావు. ఈ ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉండేవే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా. ఏం లేదులే, నేను వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నట్లున్నాను, అందుకే నాకు చాలా వీక్గా అనిపిస్తోంది. కొద్ది రోజుల్లో మళ్ళీ మామూలు అవుతానులే. పద, టీ తాగుద్దాం. పద. నమస్తే వదినా. నువ్వా? ఇంట్లో ఐషు ఉందా? తనతో కొంచెం పనుంది, తన్ని పిలవండి వదినా. ఐశ్వర్య పొద్దున్నే తన అన్నతో పాటు కాలేజీకి వెళ్ళిపోయింది. ఏం నీకు చెప్పలేదా తన కాలేజీకి వెళ్ళినట్లు? కాలేజీకి వెళ్ళిందా? కానీ ఇదేంటి వదినా, ఐషు కాలేజీకి వెళ్ళిందంటుంది. ఈరోజు కాలేజీ హాలిడే కదా. ఓకే వదినా, నేను వెళ్తాను.
ఈ నార్మల్ టెస్ట్ లో నాకే ప్రాబ్లం ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. మనం ఒక బ్లడ్ టెస్ట్ చేపిద్దాం, అందులో అంత క్లియర్ గా తెలుస్తుంది. ఆ డాక్టర్, ఖచ్చితంగా చేపిద్దాం. మా అన్నయ్య రోజు రోజుకి చాలా నీరసంగా అయిపోతున్నాడు. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెయ్యండి. అంతలా ఏం ఆలోచిస్తున్నారు మేడం? అదే ఆలోచిస్తున్నాను. ఆ ఐశ్వర్యని ప్రభాని అడ్డు తొలగించుకునే సమయంలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలని, మన ప్లాన్ ప్రకారం అంతా జరగాలని. ఇద్దరు ఒకేసారా? కానీ ఎలా అసలు? నీ ప్లాన్ ఏంటి? వదినా, ఏమైంది? నువ్వెందుకు అంతలా ఏడుస్తున్నావు? అరే ప్రణతి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అన్నయ్య, నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను, వదిన్ని ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని. కానీ నాకు సమాధానమే ఇవ్వట్లేదు. ప్రణతి ఏదో ఒకటి మాట్లాడు. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రభ ఇంటికి వచ్చాడు. ప్రభానా? అవును, తను వచ్చాడని నాకు తెలుసు. తన నోట్బుక్ ఒకటి నా దగ్గరుంది, దానికోసమే వచ్చాడు. అయితే ఏంటి వదినా, ఏమైంది? లేదు పృథ్వీ, నోట్బుక్ కేవలం ఒక సాకు మాత్రమే. అతనికి ఇంట్లో ఎవ్వరూ లేరని తెలియగానే అతను నాతో ఏంటది వదినా, ఏమంటున్నావు నువ్వు? వాడేం చేశాడో క్లియర్ గా చెప్పు ప్రణతి. వాడికంత ధైర్యమా? అతను నన్ను బలవంతం చేయాలని ప్రయత్నించాడు. నేనతనికి లొంగకుండా గట్టిగా అరిచేసరికి ఎరుగు పొరుగు వస్తారని భయపడి అతను పారిపోయాడు. లేదు వదినా, ప్రభ అలాంటి అబ్బాయి కాదు. నా మాట ఎవరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను ఇంతవరకు ఎవరికి ఏమి చెప్పకుండా నాలో నేనే ఏడుస్తూనే ఉన్నాను. పృథ్వీ, నీకు కూడా నా మాటల మీద నమ్మకం లేదా? నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది ప్రణతి. ఒక ఆడది ఈ విషయంలో ఎప్పటికీ ఇంత పెద్ద అబద్ధం చెప్పదు. ఆ ప్రభ ఏదో ఒకటి చేసే ఉంటాడు. నేనిప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు బాధపడకు. వద్దు పృథ్వీ, వద్దు. నువ్వేం చెయ్యొద్దు. ఈ సొసైటీలో నేనెవ్వరికీ నా మొహాన్ని చూపించుకోలేను. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలంటే మీరతన్ని ఇంటికి రాకుండా చేయండి చాలు. కానీ అన్నయ్య, నీకు ప్రభ చిన్నప్పటి నుంచి తెలుసు కదా, అతను ఎప్పటికీ అలా చేయలేడు. ఐశ్వర్య, ఇక ఆపు. ఎందుకు ఈడియట్ని అంతలా వెనకేసుకొస్తున్నావు? మీరు చూస్తున్నారా ఐశ్వర్య ఎలా మాట్లాడుతుందో? నేను మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళిద్దరూ గంటల కొద్ది రూమ్లో లాక్ చేసుకుని ఉంటారు. దాని అర్థం ఏంటి? ఈరోజు నా మీద చెయ్యేసి ఎంత ధైర్యం వచ్చింది వాడికి. ఇదంతా విని కూడా మీరు ఊరికే ఉంటారా? ఐశ్వర్య ఇప్పుడు ఇంట్లో కాదు, హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లోకి ఏ అబ్బాయి రాలేడుగా. కాలేజ్ అయిపోయిన తర్వాత ఆయుష్ ఎవరిని కలవడం కుదరదు. నేను నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను ఐశ్వర్య. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నేను నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ నువ్వు ఆ ఫ్రీడమ్ ని తప్పుగా యూజ్ చేశావు. ఇప్పుడు వెళ్ళి నీ సామాన్లు ప్యాక్ చేసుకో. రేపు పొద్దున్నే నేను నిన్ను హాస్టల్లో వదిలేస్తాను. కానీ అన్నయ్య, జరిగింటేంటో తెలుసుకోకుండా నువ్విలా అనగలవా? ఇదంతా వదిన కావాలని. ఎనఫ్, నోరు మొయ్. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళింకా. అరే, ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.